జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. ఈరోజైతే నేను మీకు ఏం చూపిస్తున్నానంటే అండి, ఈరోజు శరన్నవరాత్రులు మొదలైనవి కదండి. మొదటి రోజు అనమాట. మా రాట్నాలమ్మ దగ్గర మేము అమ్మవారి నది నుంచే పెట్టడం అయితే నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఎప్పుడూ కొలువై ఉండే రాట్నాలమ్మకి స్నానం చేపిస్తున్నామండి. అందరూ వచ్చి స్నానం చేయించారు. నేను లాస్ట్లో పోస్తున్నాను అనమాట. ఇంకా నా తర్వాత ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. ముందుగా అయితే ఫస్ట్ మా రాట్నాలమ్మకి స్నానం అయితే ఇలా చేపిస్తామండి. పసుపు నీళ్లు కలిపి అందులో వేపాకు వేసి స్నానం చేపిస్తామండి. మేళతాళాలతో ఇలా స్నానం అయితే చేపిస్తాము. అంటే లోపల లైట్ కూడా ఉంటుంది, కానీ నీళ్లు పోస్తున్నప్పుడు లైట్ అయితే వేయమండి. ఎందుకంటే కరెంట్ ఉంటుంది కదా, మళ్ళీ చేతికి అది తగులుతుందని చెప్పి మేము లోపల అమ్మవారి దగ్గర లైట్ అయితే యూస్ చేయమన్నమాట స్నానం అయ్యే వరకుని. అలాగే సృజన కూడా చేపిస్తుందండి. చూడండి, నీళ్ళల్లో పసుపు వేసి వేపాకు వేసి చేయించాలి. ముందుగా అయితే అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాతే ఇట్లా స్నానం చేయించాక కూడా బొట్టు పెట్టాలండి. ముందు రోజే అన్నీ మామిడాకులు, వేపాకులు అన్నీ కట్టేశారండి. ఇంకా ఆర్టిఫిషియల్ దండలు, అలాగే లైటింగ్ సెట్టింగ్ అవన్నీ కూడా చేస్తారనమాట. నేనైతే ముందు రోజు వెళ్ళడం అవ్వలేదు. అక్కడ బాగా అయితే ఏలూరులో సాయంత్రం వాన అయితే పడింది. దానివల్ల నేనైతే ముందు రోజు వెళ్ళలేదనమాట. ఇంకా అమ్మవారిని నుంచోబెట్టే రోజు అయితేనే పొద్దుటే వెళ్ళాను. ఏదేమైనా కానీ వీధిలో మొత్తం అందరూ కలిపి చక్కగా ఇలా చేసుకునే కార్యక్రమం అండి ఇది. మేము శరన్నవరాత్రులు 22 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇది 22వ సంవత్సరం అనమాట. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ముందు అమ్మవారిని పెట్టకుండా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది డెకరేషను. ఇంకా అమ్మవారికి స్నానం అయిపోయాక ఇలా రెడీ చేస్తున్నారండి. ఇంకా లైట్ వేయలేదు లోపల, ఇంకా తడి ఉంటుంది కదా, అందువల్ల ముందుగా ఇలా అయితే రెడీ చేసాక కొంచెం ఆరిన తర్వాత లోపల లైట్కి కూడా వేస్తారనమాట. ఇంకా అమ్మవారిని నుంచోబెట్టడానికి కావలసిన సామాగ్రి అన్నీ సర్దుకుంటున్నాము. నేనైతే నిమ్మకాయ దండలు గుచ్చేశారు. నేను గుచ్చలేదు, అప్పటికే గుచ్చేశారనమాట. ఇంకా వాటిని పసుపు రాసి బొట్లు అయితే పెట్టానండి. టోటల్గా అమ్మవారికి అయితే అలంకరణ అంతా అయిపోయాక దీపారాధన చేసేసారు. ఇప్పుడు అమ్మవారిని నుంచోబెడుతున్నారండి. కొంచెం లేటుగానే మొదలుపెట్టారు, ఎందుకంటే పంతులు గారు ముహూర్తం చూసి లేట్ ముహూర్తం అయినా సరే ఈ ముహూర్తం అయితే బాగుంటుంది అని చెప్పి చేశారనమాట. పంతులు గారు వచ్చి చేయించారు. నవరాత్రులు 9 రోజులు కూడా పంతులు గారు పొద్దుట సాయంత్రం కూడా వస్తారండి. మేమైతే ఇలాగా ఫొటోసే పెడతాము. దుర్గమ్మ తల్లిది, లలితాదేవిదిని కలిసిమైతే ఇట్లా ఏర్పాటు చేశారు. పిల్లలు కూర్చున్నారండి. విగ్రహాలు కూడా పెడతారు, ఎందుకంటే ఈసారి విగ్రహం అయితే పెట్టడం అవ్వలేదు. చక్కగా పూజ అయితే చక్కగా జరిపించారు. కాకపోతే ఎండగా ఉంటుంది కదా, అందరూ బయట కూర్చొని ఇసురుకోవడంలోనే ఉండిపోయామన్నమాట. బయట అయితే ఇలా పందిరి వేసి ఇలా కుర్చీలు వేసి ఉంచారు వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి. అలాగే సాయంత్రం కూడా ఇలా పూజ జరుగుద్దండి. మళ్ళీ లలిత సహస్రనామం అవన్నీ కూడా జరిపించి చక్కగా ప్రసాదాలు అవి పంచిపెడతారనమాట. సాయంత్రం అయితే ఇంకా చల్లబడ్డాక అందరూ ఎక్కువ మంది వస్తారు. ఇప్పటికే చాలామంది వచ్చారు. ఇంకా కొంచెం టైం లేట్ అయిపోయిందని ఇంకా కొంతమంది అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా లాస్ట్ అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా బొట్లు పెట్టి పంతులు గారు అక్షంతలు వేసి తీర్థం అవి ఇచ్చారు. పిల్లలందరూ బొట్లు పెట్టారు, పూజ చేసుకున్న పిల్లలందరూని. ఇంకా నేనైతే దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దుర్గ తల్లి దగ్గర పెట్టడానికి లోపలికి తీసుకొస్తున్నాను అనమాట. లాస్ట్లో రాట్నాలమ్మకి జై, దుర్గతల్లికి జై, ఇలా మొత్తం అందరికీ లాస్ట్లో జై కొట్టించి పంతులు గారు అయితే తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఇంకా వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా తీర్థము ప్రసాదము అన్నీ అయితే ఇచ్చామన్నమాట అండి. ప్రతి సంవత్సరం ఇంత బాగానే జరుపుకుంటాం, ఎందుకంటే అందరూ కలిసికట్టుగా జరుపుకునే కార్యక్రమం అన్నమాట ఇది. మా వీధిలో అందరూ కూడా సహకరించి చక్కగా చేస్తారండి ఈ కార్యక్రమం.
పూజ అయితే ముగిసింది. అలాగే సాయంత్రం వచ్చి కూడా పూజ చేస్తారు. అమ్మవారిని నిలబెట్టి 22 ఏళ్ళు అయింది. అమ్మవారి రాట్నాలమ్మ తల్లి మూల విరాట్టు. అమ్మవారి పేరు రాట్నాలమ్మ. రాట్నాలమ్మ తల్లి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ తల్లికి చేస్తూ ఉంటాము. ఆ తల్లి ప్రతి సంవత్సరం దసరా మహోత్సవం బాగా చేస్తాము. మా ఇంటి దగ్గర అందరూ కూర్చొని చక్కగా ఆలోచించుకొని అన్నీ చేసుకుంటాము. అంటే మా వీధిలో అందరూ కలిపి చేసుకుంటాం అన్నమాట. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అన్న ఇది ఉండదు. మొత్తం అందరూ కలిపి చేసుకుంటాము. కాకపోతే వీళ్ళందరూ మాకు పెద్దగా ఉండి అందరూ చేస్తారు. అన్నయ్య గారు, ఈ వదిన గారు, వీళ్ళందరూ ఇలా అందరూ పెద్దవాళ్ళందరూ వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తారు అన్నమాట. వీరిలో అందరూ మటుకు ఖచ్చితంగా కలిపి చేసుకునే కార్యక్రమం ఏంటి అంటే ఈ దసరా మహోత్సవాలు చాలా బాగా చేసుకుంటాము. మొదలుపెట్టి అయితే ఇప్పుడు మాకు 22వ సంవత్సరం అయితే అయ్యింది. ఇంకా ముందు ముందు కూడా ఇంత బాగానే జరుపుకోవాలి అని అమ్మవారిని మేము ఎప్పుడు కోరుకుంటా ఉంటాము. ఆఖరిలో మటుకు దసరా నవరాత్రులు అయిపోయాక అందరికీ కలిసి ఉన్న రోజు మంచి రోజు చూసుకుని ఎక్కడ అన్నదానం పెట్టకుండా మా దగ్గర ఉండేలాగా చాలా మందికి అన్నదానం అయితే చేసుకుంటాం. మ్యాక్సిమం ఒక 2000 మంది పైనే వచ్చి తింటారు అనమాట. భోజనం చేస్తారు. అన్న సందర్పణ చేస్తాము. అమ్మవారి ప్రసాదం అలా మేము పెంచిపెట్టుకునే భాగ్యం ఆ తల్లి మాకైతే కల్పిస్తుంది. దేవుడి దయ వల్ల మేము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ రాట్నాలమ్మకి జై.